ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు, రాష్ట్ర బడ్జెట్లోని కీలక అంశాలు, ఈ నెలాఖరులో WGLలో రైతు కృతజ్ఞత సభ, టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక విజ్ఞాన శాస్త్ర పుస్తకాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్కు స్వంతగా ప్రధాన మధ్యరేఖ ఉందని, ఎంపీలోని ఉజ్జాయిని మీదుగా వెళ్లే దీన్ని మధ్యరేఖ అంటారని పేర్కొన్నారు. రోడ్లపై గుంతలను గుర్తించడం, మరమ్మతులు చేపట్టడం కోసం ఓ యాప్ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. గుంత ఉన్న ప్రదేశాన్ని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపడుతుంది. ఒకవేళ పనులు ఆలస్యమైతే కారణాలను పొందుపరుస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 20,023 క్యూసెక్ల వరద వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,068.20 అడుగులు నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 20.518 టీఎంసీ నీరు నిల్వ ఉంది. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో ఉన్న శివాలయ వార్షికోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివాలయ ఆవరణలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మట్టి బోనమైన, బంగారు బోనమైన ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా స్వీకరిస్తానని సికింద్రాబాద్ భవిష్యవాణిలో స్వర్ణలత తెలిపారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, ప్రజలకు వ్యాధులు రాకుండా కాపాడుతాను. కానీ పంటలు గతంలో లాగా పండించడం లేదు. రసాయనాలు ఎక్కువ వాడడం వల్లే వ్యాధులు వస్తున్నాయి. వాటిని తగ్గించుకుంటే వ్యాధులు తగ్గుతాయని వివరించారు. నీట్ పేపర్ లీకేజ్పై పార్లమెంట్లో వాడివేడి చర్చ జరుగుతుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడ్డ ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుందో అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలో సనత్ నగర్ జగ్ కాలనీలో ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో ఫ్లాట్లో బాత్రూంలో గ్రీజర్తో విద్యుద్ఘాతంతో 3 మృతి చెందారు. సిరికొండ మండల కేంద్రంలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కలు సైర విహారం చేస్తున్నాయి. తాజాగా ఎస్సీ కాలనీలో వీధి కుక్కలు సైర విహారం చేస్తూ బైక్పై వెళ్తున్న వారిని వెంబడించడం జరిగిందని కాలనీ వాసులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు.